హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ఈరోజు మా అమ్మగారు మిరియాల చారు గోంగూర పప్పు చేశారండి. చాలా బాగుంటాయి రెండు. మిరియాల చారు మాత్రము అద్భుతంగా ఉంటుందండి. అవి మిరియాలు, జీలకర్ర, ధనియాలు అవి వేయించకుండా పచ్చివే రోట్లో దంచి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వేయించి కూడా చేసుకోవచ్చు, రెండు రకాలుగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. బాగా జీర్ణశక్తి పెరుగుతుంది. గోంగూర పప్పు కూడా వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా చేసామండి మేము. మీరు కావాలంటే వేసుకొని చేసుకోవచ్చు, లేదా అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఉల్లిపాయ నంచుకొని తినచ్చు పచ్చిదే. అది కూడా ఒక రకంగా టేస్ట్గా ఉంటుంది. బాగా చాలామంది తింటుంటారు అట్లా. ఇంకా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఆ గంట సింబల్, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మేము చేసే వీడియో మీరు మళ్ళీ వెతుక్కోకుండా నోటిఫికేషన్ రూపంలో మీకు డైరెక్ట్గా వస్తుందండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గోంగూర పప్పు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, గోంగూర, పచ్చిమిరపకాయలు, సాల్టు, ఆవాలు, ధనియాల పొడి, మినపప్పు, ఆయిల్. ఒలిచిపెట్టి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సన్నగా తరుక్కొని వేసుకోవడమే. ఎందుకు వద్దు, ఇది కందిపప్పు బాగా ఉడిగించుకొని మళ్ళీ ఆకు వేసుకోండి. బాగా కలుస్తుంది కూడా. నీళ్ళు వేసేస్తున్నాను. కప్పు బేడలండి, ఒక గ్లాస్ బేడలు వేసాను. దానికి తగినట్టు ఆకు వేసుకోండి. పసుపు వేస్తున్నానండి. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఆకు వేస్తున్నాను. ఏమాకు? గోంగూర. కడిగి వేస్తున్నానండి ఆకు బాగా. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. సన్నగా తరిగి వేసుకోవాలా. ఇంకా దీనికి ఏం మిరప్పొడి పనలేదు, ఏం లేదు. ధనియాల పొడి ఒకటి వేస్తే, ఉప్పు, ధనియాల పొడి, పులుపు కూడా పనలేదు. చాలా రుచిగా ఉంటుందండి. ఆకులో పులుపు ఉంటుంది కదా. కొంచెం ఉడకనండి. బాగా ఉడికిపోయింది చూడండి. ధనియాల పొడి వేస్తున్నానండి. ఆల్రెడీ నేను వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. ధనియాల పొడి, మెంతి పొడి రెండు పచ్చళ్ళ కావాలి కదా. ఇలా రెడీగా పెట్టుకొని ఉంటానండి నేను. అది వేయించి వేస్తేనే కమ్మగా ఉంటుంది. పచ్చిది వేస్తే అది వాసన వస్తుంది కదా. చెంచాడు ధనియాల పొడి వేసానండి పప్పులకి. ఉప్పు వేస్తాను. తగినంత ఉప్పు వేసుకోవాలండి. అయిపోయింది. పప్పు రెడీ. చెప్తా తిరగబాత వేస్తా. తీసుకుంటానండి. తిరగబాత వేసేస్తాను. ఆకు బాగా కరిగిపోయింది. కాస్త తిరగబాత వేస్తానండి. 2 స్పూన్ల నూనె అండి. ఆవాలు వేస్తున్నానండి.
కొద్దిగా మినప్పప్పు అండి. ఈ మినప్పప్పు వేస్తే కమ్మటి వాసన వస్తుంది. కరివేపాకు, పప్పు అయిపోయిందండి. కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. ఎట్లుందో చూసి చెప్పండి నాకు చేసుకొని. మిరియాల చారు చేస్తున్నానండి ఇవాళ. దానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, ధనియాలు, 2 మిరపకాయలు, జీలకర్ర పొడి, టమాటో, చింతపండు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పసుపు పొడి, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, సాల్ట్. ఇవి పచ్చివే పొడి కొట్టి పెట్టుకోవాలండి. ఏమేంటివి? ధనియాలు, మిరియాలు, మిరపకాయ, ఇవి జీలకర్ర. పచ్చివే పొడి కొట్టుకోవాలి. పచ్చివే కొట్టుకోవాలి. ఇవి వేయించకూడదు. మిరియాల చారు అంటారు దీన్ని. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, దాని బదులు పొడి వేస్తున్నానండి నేను. పొడి వేసుకోండి, బాగుంటుంది. చెప్పు, ఇట్లా పొడి కట్టి పెట్టుకోవాలి. పచ్చిదే ఇట్లా కొట్టుకోవాలండి. ఒక ముక్క కొట్టుకుంటే ఉడికేటప్పటికి గుమ్మగుమ్మ వాసన వస్తూ బాగుంటుంది. దానికి తగినంత సాల్ట్ అండి. ఉప్పు, రాళ్ళు ఉప్పు. నేను ఇట్లే వేస్తానండి. దీంట్లో ఇంట్లో ఉంటుంది కదా, బాగా మంచి వాసన వస్తుంది. చార్లకి ఇలాగే వేస్తా. ఇట్లా వేస్తేనే బాగుంటుంది. చింతపండు అండి, టమాటో, బెల్లం అక్కరం, బెల్లం మర్చిపోయిన, పసుపు, చిటికాడు పసుపు, బెల్లం ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కొద్దిగా బెల్లం చెప్పు. చెప్పు. టమాటా ఇట్లా వేసేసేయాలండి బాగా. అన్నీ వేసినాను. తెరలాక తిరబాత వేస్తాను. బెల్లం వేసుకుంటే రుచిగా ఉంటుందండి. దానికోసం ఒక రవ్వ వేసాను. మీకు ఇష్టం ఉంటే అది ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇంకో తిరబాతలో వేస్తాను. చారు గుమగుమలాడుతోంది. తిరబాత వేస్తాను. ఆవాలు, జీలకర్ర అనండి తిరగబాతకు వేస్తున్నాను. నెయ్యి వేసిన పెట్టు. చెప్పు. ఉంటుందండి బాగా తేటగా చారు బాగా తాగొచ్చు. వేడి వేడి అన్నంలో వేసుకోవచ్చు, బాగా తినచ్చు. పిల్లలు కూడా ఒళ్ళకి చాలా ఆరోగ్యము. ఈ రైన్ సీజన్లో ఇది రాత్రిపూట కూడా చేసుకుంటే బాగుంటుంది వేడివేడిగా.